హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే లైక్ సూరజ్ అండ్ ఆసిఫ్ అలీ యాక్ట్ చేసి లైక్ నెట్ఫ్లిక్స్లో వచ్చిన లైక్ అడిగోస్ అండ్ ఎమిగోస్ మూవీ రివ్యూ. లైక్ ఈ మూవీ మీరు చూసుకుంటే కనుక లైక్ నెట్ఫ్లిక్స్లో లైక్ తెలుగు డబ్డ్ వర్స్ట్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ మన సూరజ్ క్యారెక్టర్ చూసుకుంటే కనుక తనకి డబ్బు అనేది చాలా అవసరం. బికాస్ ఎందుకంటే లైక్ వాళ్ళ మదర్కి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో తనకి ఒక 25,000 అయితే కావాలి. సో ఇప్పుడు అలా ఉంటే లైక్ ఒక సిచ్యువేషన్ తర్వాత కొన్ని ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తనైతే బస్ స్టాండ్లో అయితే ఉంటాడు. అండ్ అదే బస్ స్టాండ్కి ఆసిఫ్ అలీ అయితే వస్తాడు. సో ఆసిఫ్ అలీ క్యారెక్టర్ మనం చూసుకుంటే కనుక తనకి డబ్బు అనేది ఒక లెక్క అనేది ఉండదు, ఒక విచ్చడి విలుదని అంటారు కదా. సో ఆ టైప్ ఆఫ్ ఒక క్యాండిడేట్. సో అప్పుడు సూరజ్ అండ్ ఆసిఫ్ అలీ ఒక ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళైతే మీట్ అవ్వడమే జరిగింది. సో వాళ్ళిద్దరు ఒక జర్నీకి అయితే వెళ్తారు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అండ్ క్యారెక్టర్ డిజైన్. లైక్ సూరజ్ క్యారెక్టర్ మనం చూసుకుంటే కనుక లైక్ డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఆసిఫ్ అలీ క్యారెక్టర్ మనం చూసుకుంటే కనుక తనకి డబ్బు అనేది ఒక ఇంత చెప్పినట్టు ఒక కేర్లెస్ అయితే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తను ఒక లాటరీ టికెట్ అనేది కొంటాడు బికాజ్ ఒక ఆమెకి హెల్ప్ చేయాలని చెప్పి. తను ఒక షాప్కి ఒక వస్తువు కొన్న తర్వాత చేంజ్ నువ్వే ఉంచుకొని చెప్తాడు. బికాజ్ డబ్బు అనేది ఒక లెక్క అనేది ఉండదు. సో ఇంకో దానికి డబ్బు అనేది చాలా అవసరం. సో ఇద్దరి క్యారెక్టర్ డిజైన్ అనేది బాగుంటుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇద్దరు చాలా బాగా అయితే యాక్ట్ చేస్తారు. అండ్ సూరజ్ కానీ అండ్ ఆసిఫ్ కానీ ఇద్దరు వాళ్ళ రోల్స్ తగ్గట్టు వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై అయితే చేస్తారు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ ఆ జర్నీ ఉంటుంది కదా. సో ఆ జర్నీ చూపించిన విధానం అయితే బాగుంటుంది. సో ఆ జర్నీలో లైక్ డిఫరెంట్ ఇన్సిడెంట్స్ చూపిస్తారు. అవి అయితే కొంచెం బాగుంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక క్యాబ్ డ్రైవర్ ఇన్సిడెంట్ ఉంటుంది, అండ్ అదైతే బాగుంటుంది. అండ్ ఒక ఎక్స్ లవర్ సీన్ అయితే ఉంటుంది, అండ్ అదైతే బాగుంటుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. లైక్ ఈ మూవీ అంతా జర్నీ ఉంటుంది. ఆ జర్నీలో వీళ్ళు చూపించిన లొకేషన్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీ యొక్క లెంత్ జస్ట్ ఒక 10 to 15 minutes ఈ మూవీని ట్రిమ్ చేస్తుంటే లైక్ ఇంకా బాగుండేది. దాంతో ఇప్పుడు మనకి కొంచెము లెంతీ ఫీలింగ్ అయితే కలుగుతుంది అన్నమాట. రన్ టైం వల్ల ఈజీగా ఒక 10 to 15 minutes తీసుంటే కనుక లైక్ మూవీ ఇంకా బాగుండేది. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ నాకేమనిపించింది అంటే కనుక లైక్ మెయిన్ సూరజ్ ప్రాబ్లం ఏంటి బికాజ్ వాళ్ళ మదర్ హెల్త్ గురించి. సో సెకండ్ హాఫ్లో మనం చూసుకుంటే కనుక దాని గురించి ఎక్కడ వీళ్ళైతే ఏం మాట్లాడలేదు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే లైక్ మీకు కనుక లైక్ గమ్యం, మాధవన్ అండ్ కమల్ హాసన్ యాక్ట్ చేసి లైక్ సత్యమే శివం ఇలాంటి ఒక మూవీస్ ఇష్టం అయితే కనుక లైక్ ఒకసారి చూడొచ్చు. అండ్ జనరల్ ఆడియన్స్ కూడా చూడొచ్చు. మూవీ అయితే పర్లేదు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.25 out of 5. అనేది ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ ఇది ఫ్యామిలీ వాచబుల్. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. అండ్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో విత్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ ఉన్నప్పుడు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.